తీసుకొచ్చే సంతతిని నా సంతతి ద్వారా నువ్వు పెట్టావు. నేనెవరు ప్రభువా? ఎవరు ప్రభువా? దైవ ప్రజల మీకు మనం చేస్తున్నా. లోకంలో ఎంతో మంది ఉంటే మనం మాత్రమే రక్షించబడ్డాం. దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పాం. కాబట్టి దేవుని పిలిచిన ఈ 3 మాటలు మీకు ఉంటాయి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి దావీదు దేవునికి. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఈ స్టోరీ మనకు తెలుసు. ఏంటంటే యేసుప్రభు వారు ఆ మార్గాన ఎరుకోకు వెళ్తా ఉంటే రోడ్లో ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు. భక్తులు ఉన్నాయి. ఆయన యేసుప్రభు ఎవరు వెళ్తున్నారంటే అందరూ అన్నారు. ఆయన యేసుప్రభు వెళ్తా ఉన్నాడు. గొప్ప సమూహం వెళ్తా ఉంది అంటే ఆయన యేసుప్రభుని చూసి యేసుప్రభు అనలే. ఆయన పిలవాల్సింది యేసుప్రభుని ఏం పిలవాలంటే ఏమని పిలవాలి? యేసుప్రభు కనికరించు పిలవాలి. ఆయన పోతున్న ఆయన చూసి ఇదే అన్న పదం ఏంటంటే దావీదు కుమారుడా. ఏంటి ఘనత దావీదుకి? యేసుప్రభు వైఫ్ జీవితం ద్వారా దావీదుకి దేవుడు ఎంత ఘనత ఇచ్చినాడు. దైవ ప్రజలారా, ఇంకా దావీదు గురించి 1-2 వాళ్ళు చెప్తామని ఆశపడుతున్నాను. 103వ కీర్తనలో ఈ కీర్తన మనందరూ తెలుసు. ఈ కీర్తన గురించి కూడా ఒక అనుభవం చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మందికి ఈ కీర్తన మొదటికి వచ్చినని టకటక అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు తెలియదు. చాలా మందికి తెలియదు ఎందుకు చెప్తున్నారు అంటే. ముఖ్యంగా యవన బిడ్డలకి. నేను మా చర్చిలో ఒకరోజు కూర్చొని ఒక కారు వచ్చింది మా చర్చికి. కారు వెంటనే చర్చిలో వెళ్ళిపోతా ఉంది. నాకు ఆ కారు ఎవరిదో తెలుసు. నాకు వెంటనే చర్చ్ అయిన వెంటనే ఫోన్ చేశాను. సార్, మీ కారు చర్చికి వచ్చింది, మీ కారు వెంటనే వెళ్ళిపోయింది, ఏంటి సార్ అని అడిగాను. నాకు టెన్షన్. ఎందుకు వచ్చిన అడిగినా ఎందుకు వెళ్ళిపోయినాడు. ఆయన సారీ సార్, చర్చి ఎంటర్ అవుతుంటే మైక్లో ఒక సౌండ్ వచ్చింది సార్ అన్నాడు. ఏం సౌండ్ అన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమే ఆయన మాట వచ్చింది. దానికి నీకేం సార్ పని? ఏం లింక్ సార్ అని అడిగాను. సార్ అది చెప్తే చర్చ అయిపోతుంది కదా సార్, అందుకే వెళ్ళిపోయాను సార్. చాలా మందికి ఇదే తెలుసు. మాటలు ఏం తెలుసు అంటే ఇది చెప్తే చర్చ అయిపోతుంది, ఇది చెప్తే మందిరం అయిపోతుంది. ఇదే తెలుసు చాలా మంది. ఇదే తెలుసు. ఎందుకు ఆ పదం వాడుతున్నామో చాలా మంది తెలియదు. కొంతమంది పిల్లలను చూడండి, ఇంట్లో పిల్లలది ప్రార్థన కూర్చోడానికి ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడి కూర్చున్నా ఈ పదం ఉంది నా ఎప్పుడు చెప్తారు కాసుకోండి, ఒకే సెకండ్లో ముగించేస్తారు వాళ్ళు. ఎంత ఫాస్ట్గా చెప్తారు అతను. ఎందుకంటే అయిపోదు. ఆ కీర్తనలు అందుకే మీకు ముందుగా నేను గుర్తు తీసుకొచ్చాను. 103వ కీర్తనకి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన రాశారు. నేను ఎంతటి వాడిని అనుకుంటూ ఈ కీర్తన రాశాను. దాంట్లో ఒక అద్భుతమైన పదం కూడా దావీదు చేర్చాం 103లో. ఏమన్నా తెలుసా? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందుకు చెప్పాలి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందుకే నా ప్రాణమ యెహోవాను నేను ఎంతటి వాడును ప్రభువా అనడమేదే కాదు. మీకు ఈ మాట చెప్పి మీతో ఒక 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన 51లో ప్రతి కీర్తన ఒక సందర్భం రాయబడింది. అది ఏం సందర్భం అనేది చిన్న చిన్న అక్షరాలతో పైన రాయబడుతున్నాయి. మనకు తెలుసు. ఆయన బెత్షెబాతో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన ఏం కీర్తన అంటే కీర్తన 51వ కీర్తన. మనకు తెలుసు.
దాంట్లో మొదటి వచనంలో దావీదు పాపాన్ని గురించి వివరిస్తూ 3 పదాలు వాడతారు. పాపాన్ని 3 పదాలుగా సంబోధిస్తారు. ఒకటేంటంటే పాపము అంటారు, రెండవది అతిక్రమము అంటారు, మూడవది దోషము అంటారు. అందులో చెప్తాం. ఒకటి పాపము, రెండవది అతిక్రమము, మూడవది ఈ దోషం అనేది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ అన్నమాట పాపం. ఈ దోషానికి బైబిల్ డిక్షనరీ ఇచ్చే వివరణ ఏంటంటే దోషము, మిస్సింగ్ ద మార్క్, పాపము, అతిక్రమము. ఈ దోషానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే ప్లాన్డ్ సిన్ అంటారు. ప్లాన్డ్ సిన్, దాన్ని దోషం అంటే ప్రణాళిక మొత్తం వేసి ఒకరిని హత్య చేస్తామే, అది దోషం. అది దోషం. అది ధర్మశాస్త్ర ప్రకారం ఈజీగా కడగబడుతుంది. దావీదుకి తెలుసు అది. ఈయన ఎలా ప్రణాళికబద్ధంగా బెత్షెబా భర్త అయిన ఊరియను ప్లాన్ చేసి ఎలా చంపాడో ఈయన తెలుసు. ఎవరు తెలుసు? దావీదుకి తెలుసు. అందుకే ఆ పదాన్ని వాడాడు. ఏ పదం వాడాడంటే దోషము. నేను ప్లాన్ చేసి బెత్షెబా భర్తను యుద్ధంలో ముందు పెట్టి సైన్యాధికారికి ప్లాన్ ఇచ్చి ఆయన చంపించేసి ఆయన భార్యను నా భార్యగా చేసుకున్నాను, ఇది దోషము అన్న విషయం దావీదుకి తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? 103వ కీర్తనలో నా దోషములను దోషం గురించి మాట్లాడుతుంది కదా. 103 దోషములన్నింటినీ నువ్వేం చేసేవాడు చెప్పాలి. దోషములన్నీ ఏం చేయవాడు అంటే ఈ ధర్మశాస్త్రం వల్ల కూడా అమలు కార్యాలు ఇవి. వాటిని కూడా ప్లాన్ చేసి చంపిన దాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? ఎంతటి వాడు బ్రహ్మా, ఎంతటి వాడు. ఇలా కూర్చొని మనం దయచేసి మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే ఎన్ని దోషాలు, ఎన్ని ప్లాన్లు చేశాము. ఒకడు పైకి రాకుండా ఎన్ని ప్లాన్లు చేశాము. ఒకరిని కింద దించడానికి ఎన్ని ప్లాన్లు చేశాము. ఇది లోకరీతిగా కాదు ఉండేది, లోకరీతిగా కాదు. క్రైస్తవ సమాజంలో కూడా ఎక్కువ. క్రైస్తవ సమాజం, నేను పనిచేసే సంఘంలో మెంబర్షిప్కి చాలా విలువ. సామాన్యంగా నా బాధ ఏంటంటే నేను పనిచేసే సందర్భంలో ఆ చర్చి పదంతలైపోవాలి నా బాధ. మా ఊళ్ళు ఏమంటారు తెలుసా? సార్ 50 మెంబర్షిప్ ఎవరిని చేర్చదు కర్మే సార్ అంటారు. ఏం బా అంటే వాడు వస్తే నా సీటు కూడా వేస్తారు సార్ అంటారు. ప్లాన్గా చేసి ఎంతమందిని కింద దించాము, ఎంతమంది ఒక స్థితికి రాకుండా అడ్డుకున్నాము. ఒకసారి మన మనసాక్షి తెలుసు. నేనెవరిన ప్రభు, అది కూడా నా జీవితంలో క్షమించాలి, అది కూడా నా జీవితంలో క్షమించాలి. దైవ ప్రశ్నలారా, కాబట్టి దీనికి ప్రతిఫలంగా దావీదు ఒక 2 ప్రపోజల్స్ తీసుకొచ్చాడు. నేనెవడు ప్రభు, ఇంతగా నన్ను హెచ్చించావు కదా, ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించావు కదా, నేను నీకు ఏం చేయాలి ప్రభువా? ఏం చేస్తే సరిపోతుంది ప్రభువా అన్నాడు దావీదు. ఇంతగా నన్ను హెచ్చించడానికి, నా కుటుంబాన్ని ఇంతగానో దీవించడానికి, ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వారం అంటూ దీనికి నేను ఏదైనా చేస్తే బాగుంటుంది, రిటర్న్ గా నేను ఏదైనా చేస్తే ప్రభుకి బాగుంటుంది. ఆ 2 లేదా 3 విషయాలు ఈరోజు మీ అందరికి నేను గుర్తు తీసుకొస్తున్నాను. మొదటిది, ఇంతగా హెచ్చించిన దేవునికి నేను ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఇట్లాగైనా నేను ఆ రుణాన్ని తీర్చుకుంటే బాగుంటుంది అని దావీదు కొన్ని ప్రపోజల్ తీసుకొచ్చాడు. దాంట్లో చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఒక 2 ప్రపోజల్స్ నేను మీకు గుర్తు తీసుకొస్తున్నాను. దావీదు మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, దయచేసి మీరు ఇంటికి వెళ్ళి ఆ స్టోరీ అంతా మీరు చదివినట్లయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది.
బాగా ఓ మై అన్న ప్రశ్నకి దావీదిస్తున్న ఆన్సర్ ఏంటంటే వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయాలి, ఓ మై నేను ఎంతటి వాడిని ప్రభువా అని గ్రహించిన దావీదు రిటర్న్ గా ప్రభువుని చూసి అడుగుతుంది ఏంటంటే నేను ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ, నేనేం చేయాలి, దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఆ ప్రేమకు నేనేం చేస్తే బాగుంటుంది. దైవ ప్రచురాల మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 మొదటి వచనాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజాన్ని పిలుస్తాడు దావీదు. పిలిచి వాళ్ళ కుమారుని గురించి మాట్లాడుతూ ఒక మందిరాన్ని నిర్మించాలి అంటూ తనకు మాట అంటాడు. ఈ పని బహు గొప్పది. అందు చెప్తామా ఈ పని, అందరూ చెప్తాం ఈ పని. ద టాస్క్ ఈస్ సో గ్రేట్, ద టాస్క్ ఈస్ సో గ్రేట్. ఈ పని బహు గొప్పది, బహు గొప్పది. దైవ ప్రజలారా, దావీదు తన జీవితాన్ని, తన బ్రతుకును, తన యొక్క గతాన్ని ఆలోచించి దేవుడు హెచ్చించిన విధానాన్ని, దేవుడు తన పట్ల చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేనెవరు ప్రభువా అంటూ ఇదైనా చేస్తాను ప్రభా, ఈ పని బహు గొప్పది. మళ్ళీ చెప్తామా ఈ పని బహు గొప్పది. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, జస్ట్ రిమైండింగ్. ఎందుకు తెలుసా, ఎఫ్ఎంబివి మిషనరీ పరిచర్య భారతదేశంలో ఎఫ్ఎంబివి ద్వారా జరుగుతున్న ఈ శ్రేష్టమైన పరిచర్య, యేసును ఎరగని జనాంగం, యేసుని పదం వినని ప్రజల మధ్యలో ఎఫ్ఎంబివి మిషనరీ వాళ్ళు పని చేస్తున్న ఈ పని బహు గొప్పది. అందుకే చెప్తామా బహు గొప్పది, బహు గొప్పది. దైవ ప్రజలారా, ఈ పరిచర్యలో పాలిభాగస్ కావడానికి చాలా మంది వచ్చారు. ఈ పరిచర్యలో సేవ చేయడానికి చాలా మంది వచ్చారు. ఈ పరిచర్యలో ఆర్థికంగా సహకరించడానికి చాలా మంది వచ్చారు. మీ అందరికి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఈ పని బహు గొప్పది. పని ప్రభువాలను ఇంతగా హెచ్చించావే, నేను ఏం చేయాలి. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యవన బిడ్డలు లక్షల్లో జీతం తీస్తున్నారు. మొన్న మా చర్చి అబ్బాయికి శాంసంగ్ లో జాబ్ వచ్చింది క్యాంపస్ సెలక్షన్లో. ట్యాక్సీ పెట్టినప్పుడు నేను అడిగాను, ఒరే జీతం ఎంత అని అడిగాను. అదేమన్నా తెలుసా, అంకుల్ నాకు 24 lakhs అంకుల్ అన్నారు. ఆశ్చర్యం వేసింది. బిడ్డలు దేవుడు ఆశీర్వదించాడు. ఇంతగా హెచ్చిస్తే మనం దేవుని అడగాల్సింది, ఈ పని బహు గొప్పది, ఈ పని నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ పని బహు గొప్పది అంటూ దావీదు ఏం చేశాడో తెలుసండి. ఇంతగా హెచ్చించినందుకు ఈ పని బహు గొప్పదని ఆయన ఏం చేశాడు తెలుసా. దట్స్ వాట్ స్టోరీ. ఆయన యుద్ధానికి వెళ్ళి దోపుడు సొమ్ము తీసుకొచ్చాడు, దాంట్లో ఇచ్చాడు. గవర్నమెంట్ నుండి డబ్బులు ఇచ్చాడు. అంతటా ఆగలే. అతను ఏమన్నాడు తెలుసా, నా సొంత డబ్బులు కూడా నా కుటుంబాన్ని కొరకు పెట్టుకున్న ఈ డబ్బుల్లో ఇంత నేను దేవునికి ఇస్తాను అంటూ ఆ సర్వ సమాజాన్ని ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు తెలుసా, అది 5వ వచనంలో మనకు కనబడుతుంది. మీలో ఎవరైనా ఈ పని గొప్పదని తలంచి, ఈ దేవుడు మిమ్మల్ని ఇంతగా హెచ్చించాడని తలంచి మీరు ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. నేను కావలిలో ఒక మిషన్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నాను 20 సంవత్సరాల క్రితం. కావలి బ్యాప్టిస్ట్ చర్చ్. యేసు ప్రభు వినని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. పలానా గ్రామానికి వెళ్ళాలి, సువార్త పని చేయాలి, మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చేవారు ఉన్నారని అడిగాను. మీరు నమ్ముతాం లేదు, 20 years బ్యాక్ స్టోరీ. ఒక అమ్మాయి నా దగ్గర 30 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది, 30 rupees. నేను అడిగాను, అమ్మాయి ఈ డబ్బులు ఏం చేసావు, ఎక్కడ కలెక్ట్ చేసావు అంటే, అంకుల్
ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని మా డాడీ ఇచ్చారు డబ్బులు. మీరు ఈ మాట చెప్పగానే ఈ ఐస్ క్రీమ్ డబ్బులు దేవునికి ఇవ్వాలనుకున్నా. చిన్న ప్రభు యొక్క కార్యాన్ని, ప్రభు పనిని బహు గొప్పదిగా ఎంచింది. బహు గొప్పదిగా ఎంచింది. దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తే, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించని నేను తలచినప్పుడు, నా దేవునికి, నా దేవుని పనికి బహు గొప్పదిగా ఇచ్చి దావీదు తన సొంత ధననిధి నుండి ఇచ్చాడు. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు ఎక్కడున్నారంటే ఎఫ్ఎంబిబి మిషనరీస్ కావచ్చు, రెండవది ఎఫ్ఎంబిబి సపోర్టర్స్ కావచ్చు. నా హంబుల్ రిక్వెస్ట్, నా హంబుల్ అప్పీల్ ఈ యొక్క రీజనల్ కాన్ఫరెన్స్లో ఏంటంటే, నేను ఏదో మీకు డబ్బుల గురించి మాట్లాడడం రాలేదు, కానీ మిషన్ భారాన్ని గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఏంటంటే, దేవుని ప్రజలారా, ఇస్తున్నటువంటి ధనాన్ని ఈ పని గొప్పదని ఇచ్చి ఇంకా కొంచెం పెంచవచ్చు, కాంట్రిబ్యూషన్ పెంచవచ్చు. ఇది గొప్ప పని తలుస్తుంది. రెండవది, మనం ఎవరైతే సపోర్టర్స్గా ఉన్నామో ఇంకా కొంతమంది బంధువుల్ని పరిచయం చేసి దీన్ని మనం ఎత్తిపట్టచ్చు. ఈ పని బహు గొప్పది. దావీదు ఆ పని బహు గొప్పది అని తలంచడానికే కారణం ఏంటంటే, దేవుడు నన్ను ఇంతగా ఇచ్చాడే, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడే. అది నంబర్ వన్. వాట్ షుడ్ ఐ, నప్పుడు ప్రశ్న ఏంటంటే, వాట్ నేనేం చేయాలి? దైవ ప్రశ్న ఎఫ్ఎంబిబి పరిచయం చేద్దాం. ఎఫ్ఎంబిబి కొరకు కొంతమందిని రోప్ హోల్డర్స్ని మనం రైట్ చేద్దాం. ఇదే మనం చేయాల్సిన గొప్ప పరిచయం. ఈ పని బహు గొప్పది, బహు గొప్ప. రెండవది, దావీదు ఏం చేశాడు తెలుసా? నేనెవరు ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది అని గ్రహించినప్పుడు దావీదు తీసుకున్న రెండవ నిర్ణయం, దీనికి ఏదన్నా చేయాలంటే, ఇంతగా హెచ్చిచ్చినాడు నా దేవుడు, దానికి కృతజ్ఞతగా నేను ఏదైనా చేయాలంటే, ఆ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చివరి 2 వచనాలని గమనించినట్లయితే ఆయన ఏమన్నాడంటే, దేవునితో ఒక మనవి చేశాడు. ఆ మనవి ఏంటంటే, ప్రభువా యెహోవా, నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. దాన్ని ఆశీర్వదించు. రెండవది ఏంటో తెలుసా? నేను ఒకటినే కాదు, నా కుటుంబం కూడా మిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఒకడే కాదు, ఈ పని చేయాల్సింది బహు గొప్పమైన పని, నా కుటుంబం కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వాలి. దైవ ప్రశ్నగా నా ఆశ, నా భారం ఏంటంటే, భారతదేశంలో ప్రతి క్రైస్తవ కుటుంబాలు మిషనరీ కుటుంబాలుగా మారాలి. మిషనరీ కుటుంబాలుగా మారాలి. భారతదేశంలో ప్రతి కుటుంబాలు మిషనరీ దాహగల కుటుంబాలుగా ఉండాలి. భారతదేశంలో ప్రతి క్రైస్తవ సంఘాలు మిషనరీ సంఘాలుగా మారాలి. మిషనరీ సంఘాలుగా మారాలి. మా యొక్క లూథరన్ చర్చ్ గురించి చెప్తాం. మేము ఎంత ప్రయాసపడినా కొన్ని చర్చెస్ ఓపెన్ అవడం లే మిషన్స్కి. ఎందుకో తెలుసండి? ఎందుకంటే సంఘాలు మిషనరీ సంఘాలుగా లేవు. మిషనరీ దాహంగా సంఘాలుగా లేవు. చాలా మా లూథరన్ చర్చెస్ గురించి చెప్తున్నా. ఎందుకు మిషనరీస్కి డోర్ ఓపెన్ చేయడం లేదంటే, షార్ట్ మైండెడ్ వాడు. ఏంటంటే, మా డబ్బుల్ని మిషనరీ సంస్థలు ఏం చేస్తున్నాయి, తీసుకుపోతున్నాయి కూడా అనరు. మా భాషలో కొట్టుకుపోతున్నాయి. దైవ ప్రజలారా, మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ స్టాన్లీ, ఆయన బ్లెస్సింగ్ యూత్ మిషన్ వెల్లూరు, ఆయనతో 1-2 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఆయన ప్రసంగంలో ఒకటి విన్నాను. ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి 90% ధనం, భారతదేశంలో ఉన్న 90% ధనము దేనికి ఖర్చు అవుతుందో తెలుసా?
ఆయన స్టేట్మెంట్ అది కాదు చెప్పారు. కోర్టులో ఏదో కోర్టు వాస్తవాలు కేసులు అది ఒక సైడ్. ఇంకో సైడ్ దేని ఖర్చు అవుతుందంటే కన్వర్ట్ అయిన వారిని కన్వర్ట్ చేయడానికి, వాక్యం వినిన వారిని వాక్యం వినడానికి, బాప్తిసం ఇచ్చిన వారికి మళ్ళా ఏం చేయడానికి, వీటికే ఖర్చు అవుతుంది. దైవ ప్రశ్న ఈరోజు కూర్చున్న మీ అందరికి నా ప్రశ్న మొదటిది, వాట్ షుడ్ ఐ డూ? నేను వ్యక్తిగా నేనేం చేయాలి? నంబర్ 1. రెండవది ఏంటంటే, ఇంతగా నిశ్చయించిన దేవునికి నా కుటుంబంగా నేనేం చేయాలి? నా కుటుంబంగా ఏం చేయాలి? భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా మిషన్ మైండెడ్గా మారాలి. దానికి కుటుంబం అంతా కూడా ఏం చేయాలంటే, ఒకటి రిసోర్స్ ఇవ్వాలి, రెండవది కుటుంబంతా కలిసి మిషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రార్థించాలి. కుటుంబంతా ఎవరి కొరకు ప్రార్థించాలి? మిషన్ సంస్థ వరకు ప్రార్థించాలి. చాలా ప్రాముఖ్యం. ఒకటి దేవునికి ఇవ్వాలి, రెండవది దేవుని పరిచయ కొరకు ప్రార్థించాలి. మూడవది చెప్పి నేను ముగిస్తున్నాను. అమ్మాయి నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, కాబట్టి నాకున్న ధనమంతా దేవునికి ఇస్తాను, ఇతరులను పరిచయం చేస్తాను. రెండవది నా కుటుంబంతో ఈ పరిచయం నెత్తిపడతాను, ఈ పరిచయ కొరకే ప్రార్థిస్తాను. మూడవది, ఇది అందరు తెలిసింది, మా చెప్పి నేను ముగిస్తున్నా. యెషయా గ్రంథం ఏంటంటే 6వ అధ్యాయం 8వ వచనం. ఇంతగా నీవు నన్ను హెచ్చించావు, ఇంతగా నేను ఆశీర్వది, నేను ఎవరిని ప్రభావం అన్నప్పుడు అక్కడ యెషయా ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే, హియర్ ఐ యామ్ లార్డ్ యు సెండ్ మీ. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఏం చేయి, పంపించు. హియర్ ఐ యామ్ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఏం చేయి, పంపించు. లార్డ్ హియర్ ఐ యామ్ యు సెండ్ మీ. లార్డ్ ఐమ్ అవైలబుల్. లార్డ్ ఐమ్ క్లెన్స్డ్. నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను ఇక అందుబాటులో ఉన్నాను. లార్డ్ హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఏం చేయాలి? నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నేను నీకు అందుబాటులో ఉన్నాను, నీవు నన్ను వాడుకో. మీరు అనొచ్చు ఏంటంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను, నేను డబ్బులు ఇవ్వగలను, ప్రార్థించగలను, కానీ నేను పోలేను కదా, సువార్తను ప్రకటించలేను కదా. వాస్తవమే. కానీ సువార్త పనిలో మనమందరం పాలిభాగస్లో అవచ్చు, వర్బల్ కానీ నాన్ వర్బల్ కానీ. నోటి మాట చేత సువార్త ప్రకటించకపోయినా మన కుటుంబాలే సాక్షులుగా జీవించవచ్చు. ఒక స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి నేను ఇంతకుముందు సేవ చేస్తున్న పుత్తూరు అనే ప్రాంతం నుండి తిరుపతికి బైక్లో వెళ్తున్నప్పుడు నా దగ్గర ఒక 50 రూపాయలు మాత్రమే జోబులో ఉండింది. పెట్రోల్ వేసుకున్నా పెట్రోల్ బంక్లో. ఆ పెట్రోల్ బంక్ వేసుకుని బయలుదేరే బండి స్టార్ట్ చేసే సమయానికి ఆయన అన్నాడు, సార్ అని పిలిచారు. ఏం బాబు అన్నా, మీరు చేంజ్ తీసుకోవడం మర్చిపోయినారు సార్ అన్నారు. ఏంటి అడిగా. వెంటనే తన క్యాష్ బ్యాగ్లో నుండి 450 రూపాయలు నాకు అట్లా ఇవ్వబోయారు. నాకు 50 రూపాయలు ఇచ్చాను, నాకు తెలుసు. డబ్బులు దాన్ని పెట్టుకున్నాను, పెట్రోల్ పోసాడు, నాకు తెలుసు. వాడు 500 రూపాయలు అనుకుంటున్నాడు అనేది కూడా నాకు అర్థమైంది. నాకు తిరుపతి పోతే ఇంకా నాకు 1 రూపాయి లేదు, డబ్బులు భోజనం చేయాలి, చాలా ఖర్చులు ఉన్నాయి. సరే సాతాను అన్నాడు, నీకు డబ్బులు లేని విషయం దేవునికి తెలుసు, కాబట్టి నీకు 4 రూపాయలు ఇస్తున్నాడు. సదరన్ స్పైస్ వాటర్ వెళ్ళు, ఒక మంచి బిర్యానీ కూల్ డ్రింక్స్ అని తాగి వచ్చే, అందుకే డబ్బులు ఇస్తున్నాను సాతాను అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా, మరి ఈ డబ్బులు నీకేమో సంబంధం ఇది అన్నగానే దేవుని పరిశుద్ధాత్మకు లోబడి
మా తమ్ముడిని పిలిచి, తమ్ముడు నువ్వు నాకు నేను ఇచ్చిన 50 రూపాయలు 500 అనుకున్నావు తమ్ముడు అన్నా. వాడు ఎగిరికి దూకేసి, సార్ థ్యాంక్స్ సార్, ఈ డబ్బులు నన్ను ఎత్తుకెళ్ళంటే 2 రోజులు కూలీ నాకు కట్ అయిపోయింది కదా సార్ అన్నా. అంటే ఒక మాట అడిగాను నన్ను, నువ్వు ఎవరు సార్ అని అడిగా. నేను చెప్పాను, నేను చర్చి బ్రదర్ అన్నాను. అదేంటి సార్ బిల్డింగ్ కదా సార్ అన్నాడు. కాదు, నేను కదిలే సంఘము ఎక్కడికి పోయినా నేను చర్చిగా ఉంటాను అన్నాను. వాడికి అర్థమైనట్టుంది. అంటే ఒక మాట చెప్పాడు, సార్ మీరు రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు ఒక బైబిల్ తెచ్చిస్తారా, నేను చూస్తుంటే బైబిల్ చదవాలనిపిస్తుంది సార్ అన్నాడు. వచ్చేటప్పుడు ఒక న్యూ టెస్టమెంట్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినాను. అంతే. 13-14 సంవత్సరాల తర్వాత నాకు కనబడ్డాడు పుత్తూరులో. ట్రాక్స్ ఇస్తా ఉన్నాడు. నన్ను గుర్తుపట్టి, సార్ నీ కొరకు నేను బతకతా ఉన్నాను సార్ అన్నాను. ఏంట్రా బాబు అన్నాను. ఆ రోజు బైబిల్ ఇచ్చాను, నా జీవితమే మారిపోయింది, పాస్ట్ అయిపోయినాను సార్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎందుకు ఈ మాట ఉంటున్నానంటే, దేవుని ప్రజలారా, ఓ అమ్మాయి నేను ఎవరు ప్రభా అంటే, నేరుగా నన్ను పంపించి ప్రభా మనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళగలిగితే వెళ్ళాలి. వెళ్ళకపోతే దేవుడు మన ఇంతగా హెచ్చించినందుకు వ్యర్థమే కాదు, మన జీవితాన్ని దేవుని సాక్ష్యంగా మలచబడి మన ద్వారా సువార్త ప్రకటించబడాలి. అది మన జీవితంలో జరగాలి. జీవితంలో జరగదు. ఎక్కడ ఉన్నారు ఆ కార్యాలు జరగాలి, కార్యాలు జరగాలి. దైవ ప్రజలు కాబట్టి 3 విషయాలు దావీదు ఎందుకు నేను ఎందుకు వాడినాడు గుర్తు తీసుకొచ్చాను. తండ్రి నన్ను మర్చిపోయినా దేవుని గుర్తు పెట్టుకొని రాజును అభిషేకించాడు. సౌలుకి 1000 చేసి కొట్టిన దావీదుకి 10,000 జైలు పెట్టాడు. దావీదుతో దేవుడు నాతాను ప్రవక్త పంపించి, నీ యొక్క వంశాన్ని, నీ సింహాసాన్ని స్థిరపరుస్తున్నాను, యెషయా ముద్రని చిగురనే క్రీస్తు జన్మిస్తాడని దానికి ఆ మాట అన్నాడు. దాని కృతజ్ఞతగా దావీదు నేనేం చేయాలి ప్రభువా, నా ధనం నుండి నేను ఎక్కిస్తాను. రెండవది, నా కుటుంబాన్ని అందరినీ మిషన్లో ఇన్వాల్వ్ చేస్తాను. ప్రభువా, నీ సేవ నేను చేస్తాను. లార్డ్ హియర్ ఐ యామ్, నేనున్నా పరిచయం కోసం కళ్ళు పోసుకున్నాను. మనం అందరూ తాళవచ్చు.